సహజంగా మనం మన స్వీయ జ్ఞానం మీద, మన స్వీయ బలం మీద ప్రారంభం నుంచి ఆధారపడుతూ వచ్చిన జీవితాలు మనవి. అది ఆదాము సంబంధిత రక్తం, దాని యొక్క ప్రభావం. చక్కని తోట, అందులో చక్కని ఫలవృక్షాలు, వాళ్ళకి తండ్రిగా దేవుడు ఏమీ తక్కువ లేదు, అన్నీ ఇచ్చాడు. అయినా సరే శత్రువు ప్రేరేపించినప్పుడు మాకంటూ సొంత జ్ఞానం కావాలి అని వాళ్ళు కోరారు. ఇవన్నీ మీరు తినేసేయండి, ఈ పండ్లన్నీ మీరు తినేసేయండి, ఈ పండ్లు తింటే మీకు మీ శరీరానికి జీవం కలుగుతుంది, మీకు ఆరోగ్యంగా ఉంటారు. మీరు తోట మధ్యలో జీవవృక్ష ఫలపు చెట్టు ఉంది, అది తింటే శాశ్వతంగా జీవిస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు తినేసేయండి, జ్ఞాన ఫలం అనేది అది తర్వాత చూద్దాం, అది కూడా మీకోసమే వేశాను, అది ఇప్పుడు కాదు. ఇప్పుడు జ్ఞానంతో నిమిత్తం నేనున్నాగా, నేను మిమ్మల్ని నడిపిస్తాను, ఆ ప్రకారం నడుదురు కానీ దాంతో మీకు అవసరం లేదు. అది తింటే నీ సొంత జ్ఞానం ఉపయోగించటం మొదలు పెడతావు, ఇక నా జ్ఞానానికి లోబడో దెబ్బతింటావు అని అది వద్దులే, ఇవన్నీ తినని దేవుడు చెప్తే మానవుని పని ఏంటంటే దేవుడు అన్నీ ఇచ్చిన అవన్నీ వదిలిపెట్టి స్వీయత అంటే సొంతం, ఆయన జ్ఞానం మీద మనం నడిపించబడేది ఏంది? మనకంటూ సొంత జ్ఞానం కావాలి అని సొంత జ్ఞానాన్ని ఆనాడే కోరారు శత్రువు ప్రేరేపణతో. కోరిన వాళ్ళు ఆశపడితే తప్పులేదు, ఆయన వచ్చిందాకా ఆగితే బాగుండు, ఆగకుండా అడుగు ముందుకేసి ఆ పండు కోసుకొని తిన్నారు, వద్దన్న పని చేసేసారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సాతాను మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మనలో స్వీయతనే రెచ్చగొడతాడు. ఈరోజు భూమి మీద జరుగుతున్న హత్యలకు, ఆత్మహత్యలకు, అల్లర్లకు, విడాకులకు సమస్తానికి కారణం స్వీయత, అహం, నేను అనే స్వయం. ఇన్ని ఇబ్బందులకు కూడా అదే కారణం. అదనేది విరిగిపోతే గొడవ ఉండదు. కానీ ఆదాము నుండి ఈ నేను, నాకంటూ నేను అనే ఈ స్వీయత అనేది అక్కడి నుంచి ఆ రక్తం పంచుకు పుట్టిన సర్వ మానవాళికి వచ్చేసింది. మీలో ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది? అక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, దేవుడు 2 పనులు చేయాల్సి వచ్చింది. మానవుడు ఎంచుకున్నటువంటి సొంత దారులు ఎంత పనికి మాలినవో వాడికి అర్థం కావాలి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు వేసే అడుగులు ఎంత ప్రమాదకరమైనవో, వాళ్ళకి ఎన్ని సమస్యలు తెచ్చి పెడతాయో మనుషులకు అర్థం కావాలి. ఆ తర్వాత దేవుడు తన జ్ఞానం చొప్పున నడిపిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో అప్పుడు ఆ విలువ తెలిసింది. అందుకే మాకంటూ సొంత జ్ఞానం కావాలి, మమ్మల్ని మేమే నడిపించుకోవాలి అనే స్వీయత వాళ్ళలో మేల్కొన్నప్పుడు దేవుడు అడ్డగించలా, లేకపోతే అడ్డుపడేవాడు, అక్కడ హవ్వని గద్దించేవాడు. ఆ చెట్టు దగ్గర వినప్పుడు ఏం చేస్తున్నావు అనేవాడు. ఎందుకు అనలేదు అంటే వెయ్యాలి, తప్పటడికి వెయ్యాలి, దాని ఎఫెక్ట్ ఏంటో వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించాలి. వాడి ప్రేరణకు లొంగారు కదా, వాడు ఆలోచన తీసుకున్నారు కదా, నా ఆలోచన తిరస్కరించారు కదా, వాళ్ళకంటూ సొంత జ్ఞానం, వాళ్ళ సొంత ఇష్టం, సొంత అభిప్రాయం అన్నారు కదా. నేనేం వాళ్ళని దాసులుగా చేసింది లేదు, నేనే వాళ్ళ చేత బానిస పని చేయించింది లేదు, నేనే ఊడిగం చేయించింది లేదు, నేనే వాళ్ళని టార్చర్ చేసింది లేదు, జస్ట్ వాళ్ళ క్షేమం కోసం అది వద్దన్నా. దానికి వాళ్ళు ఆ ఒక్క ఆజ్ఞకు లోబట్టానికే ఇబ్బంది పడిపోయి మాకంటూ స్వేచ్ఛ లేదా, ఇక అన్నీ నువ్వు చెప్పినవి చేసుకుంటా బతికేయటమేనా అన్నారు కదా. కాబట్టి బతకండి సరే, మీరు సొంతంగా బతకండి సరే, మీ సొంత జ్ఞానం చూడండి, దాని ఎఫెక్ట్ ఏందో చూడండి అని ఆ పండు తిననిచ్చాడు. దాని ద్వారా వాళ్ళకు వచ్చేటువంటి
మరణాన్ని కూడా వేరే జీవి మీదికి పంపించేసి వాళ్ళకి మరణం కూడా తప్పించి బ్రతకనిచ్చి వారి నుండి భూమి మీద జనములు ఉత్పత్తి అయి ఆ మనుషులు తమ స్వీయ జ్ఞానం, దాని యొక్క ప్రభావం, దాని వల్ల కలిగే నష్టాలు అన్నీ అనుభవించాలి ప్రాక్టికల్గా. ఆ తర్వాత నేను చెప్తే అప్పుడు వింటారు. ముందైతే మనకు మొహం పగలాలి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ముందైతే మనకి మన సొంత అడుగులు, సొంత ప్రయత్నాలు, సొంత ఆలోచనలు, ఎదురు దెబ్బ అనేది తగలాలి. అప్పుడేం జరిగిద్దంటే ఎవరి బలవంతం ఉండదు. 4-5 సార్లు పగిలిందనుకో మొహం, కనీసం లైఫ్లో ఒక్కసారైనా సరిగ్గా పగిలిందనుకో, సచ్చిన ఇక సొంత ఐడియాలు వేయరు, సొంత ఆలోచనలు చేయరు. ఎందుకంటే చక్కగా మనల్ని నడిపించేటువంటి మహనీయుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన ముందు మామూలుగా చెప్తాడు, నా చిత్తానికి లోబడు, నా చిత్తానికి లోబడు అంటాడు. ఆ లోబడే దానికి మనకి మైండ్ ఉండదు, ఓపిక ఉండదు. కాబట్టి లోబడేటట్టు పరిస్థితులు తీసుకొస్తాడు. ఈరోజు మనందరం అట్టొచ్చిన వాళ్ళమే. మనం అచ్చంగా తెలుసుకొని మనోనేత్రాలు వెలిగింపబడి అసలు ఏ అనుభవాలు లేకుండా వచ్చిన వాళ్ళం కాదు. దాదాపు ఇక్కడ కూర్చున్న సరుకు, ఈ లైవ్లో ఉన్న సరుకు, దాదాపు సరుకులో చాలా భాగం మొహం పగిలిన వాళ్ళే, అస్వీయ అనుభవాల్లో డ్యామేజ్ అయిన వాళ్ళే. ఒకవేళ డ్యామేజ్ కాకుండా ఎవరో చెప్తే తెలుసుకున్నానంటే తర్వాత అయినా సరే నీదేందో నీకు చూపించి ఆ తర్వాత నేను లొంగదీస్తాడు, అందులో డౌట్ లేదు. అలా చెయ్యకపోతే ఎప్పటికీ మనం అన్ని విషయాల్లో మన స్వీయ బలం మీదనే ఆధారపడతాం. మన సొంత జ్ఞానం, సొంత బలం, సొంత తెలివి, సొంత నడిపింపు, సొంత మేధాశక్తి అన్న దాని మీదే. అది పనికి మాలింది, మనకు స్వతహాగా వచ్చినటువంటిది మనకు పనికి రాదు. దేవుని జ్ఞానమే మనల్ని నడపాలి అని నీకు స్థిర తీర్మానం వచ్చిన నాడు అప్పుడు ఎంటర్ అవుతాడు నీ లైఫ్లోకి ఆయన. నా నీతి పనికి రాదు అన్నప్పుడు ఆయనే నీకు నీతి అవుతాడు. నా పరిశుద్ధత కొండ ఎక్కదు అని నీకు అర్థమైన నాడు యేసే నీ పరిశుద్ధత అవుతాడు. నా జ్ఞానం నన్ను మట్టి గరిపించింది, మట్టి తినిపిస్తుంది అనే సంగతి నీకు అర్థమైన నాడు ఆయనే నీకు జ్ఞానం అవుతాడు. నన్ను నేను కాపాడుకునే పరిస్థితి కోల్పోయాను, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను అన్ననాడు ఆయనే నీకు విమోచకుడు అవుతాడు. ఇది 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30 ఇచ్చిన సాక్ష్యం. 30వ వచనం, అతిశయించువాడు ఇక తన యందు అతిశయించడానికి లేదు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడి ఉన్నది. నెరవేరున్నట్లు ఆయనే, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు నీతియు, జ్ఞానము, పరిశుద్ధత, విమోచన, ఈ 4 ఆయనే అయ్యాడు. ఇప్పుడు ఒకసారి అందరూ చెప్పండి, ఈ పాత్రలో మంచినీళ్ళు ఉన్నాయి, నేను జ్యూస్ తాగాలనుకుంటున్నాను. ఇదే పాత్రలో నేను జ్యూస్ పోసుకొని చక్కెరకెళ్ళి జ్యూసో లేకపోతే ఏదో జ్యూస్ పోసుకొని తాగాలనుకుంటున్నాను. దీని నిండా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా తాగాలి నేను? ఇప్పుడు నేను దీన్ని వాడుకోవాలనుకుంటున్నానండి జ్యూస్ కోసం, లేకపోతే ఒలివ తైలం పోసుకొని ఆ తైలం నెత్తి మీద పోసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ నీళ్లు ఉన్నాయి, దీనిలో ఏం చేయాలా? అంటే నాకు పనికిరాంది ఏదో దీనిలో ఖాళీ చేయాలి, నాకు అవసరమైనది ఏదో దాన్ని నింపుకోవాలి, నేను దాన్ని వాడుకోవాలి. ఇప్పుడు మనం ఎవరు ఖాళీ పాత్రలు కాదు, ఆల్రెడీ నింపబడిన పాత్రలు. అది ఇప్పుడు వచ్చిన గొడవ. అర్థమైందా? మనందరూ ఎవరు ఖాళీ పాత్రలు కాదు, ఆల్రెడీ నింపబడిన పాత్రలు. స్వీయత, స్వయము, అహము అనే వాటితో నింపబడిన పాత్రలు. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మరి ఆయన ముందుకు వచ్చావు, నన్ను వాడుకో అంటున్నావు. నీ కోసం బ్రతకనప్పుడు నా బ్రతుకు అర్థం ఏంటి అంటున్నావు. నీ కోసం ఫలించాలి, నీ చిత్తం చేయాలి, నీ సంకల్పం నెరవేర్చాలి. ప్రభువా, నా జీవితానికి ఒక అర్థం ఇవ్వు, నా బ్రతుకు పరమార్థం ఇవ్వు, నేను పుట్టింది సార్థకం అవ్వాలి ప్రభువా, నా జన్మ సార్థకం అవ్వాలి ప్రభువా, చెదపురుగులాగా పుట్టింది సచ్చింది అన్నట్టు ఉండకూడదు ప్రభువా, నా జీవితం నన్ను వాడుకో అని నువ్వు దేవుని ముందుకు వస్తావు. నన్ను ఆశీర్వదించని దేవుని ముందుకు వస్తావు. ఆల్రెడీ నువ్వేమో నింపబడిన పాత్రవి. ఇప్పుడు ఏం చేయాలి? 2 చేయాలి. ఒకటి, ఉన్నదాన్ని ఖాళీ చేయాలి. 2వది, ఆయన అనుకున్నది నింపాలి. ఈ 2 జరిగిస్తాడు దేవుడు. 2 ప్రక్రియలు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. కొన్ని ఖాళీ అవుతుంటాయి,
ఆ స్థానంలో కొన్ని నింపబడతా ఉంటాయి. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్కదాన్ని ఖాళీ చేస్తుంటది. ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క శ్రమ మనలో కొన్నిటిని ఖాళీ చేస్తుంది. ఆ ఖాళీలో దేవునివి కొన్ని నింపుతూ ఉంటాడు దేవుడు. అర్థమైందా? ఎంత తొందరగా ఖాళీ అయిపోతే అంత తొందరగా నింపబడటం అనేది జరిగింది. పేతురు జీవితంలో దైవజనుని ద్వారా అద్భుతమైనటువంటి 4 సంగతులు మనం అయ్యే నేర్చుకున్నాం. తగ్గించుకునుట, దిద్దుబాటు చేసుకునుట, చిన్నలు చెప్పినా పెద్దలు చెప్పినా సరే లోబడటం. 3వది ఎట్లనన్నా కానీ నేను కూడా ఆయనలా బతకాలనే ఆరాటం. 4వది తన బలహీనతను తను గుర్తించి తన అపాత్రతను తాను ఎరిగి మాట్లాడటం. దేవునికి మహిమ కలుగునుగాక. అలా ఖాళీ చేయబడిన పేతురు దేవుని శక్తితో నింపబడి దేవుని కోసం అద్భుతంగా ఫలించాడు. ఒక్క ఆడపిల్లకు భయపడి క్రీస్తు సాక్ష్యం ఇవ్వలేని పేతురు తలక్రిందుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అంత పట్టు పేతురుకు వచ్చింది. ఒక్క హత్య చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిన మోషే, తన స్వీయ బలం మీద ఆధారపడిన మోషే, తిరిగి దేవుడు పిలిచినప్పుడు తన బలహీనత ఒప్పుకున్నాడు. పనికిరానయ్యా అన్నాడు. పనికిరాను అన్న మోషే ఒకసారిగా 4 సార్లు చదవండి, అడుగడుగున అడ్డు తగులుతాడు. చివరికి దేవుడే కోప్పడతాడు. నోర్మై పద్దాగలు పనికిరాను అంట. పనికి వచ్చేటట్టు నేను చేసి నిన్ను వాడుకుంటాను రా అని ఐగుప్తు రాజ్యపు రాజునే నేట ముంచేటట్టు చేశాడు. అదే మోషేను వాడుకొని, పేతురును వాడుకొనేమో సంఘ నిర్మాణంలో వ్యక్తుల ఆత్మల సంపాదన జరిగించాడు. గొర్రెలను కాయి, గొర్రెలను మేపు అన్నట్టే చేశాడు. గొర్రెలను అప్పగించాడు. మోషేనేమో వినియోగించుకొని ఫరో రాజు గుండెల్లో వణుకు పుట్టించి ఫరోని అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చాడు. ఇట్లా తమ బలహీనతను గుర్తెరిగిన వ్యక్తులని దేవుడు చేతుల్లోకి తీసుకుని తన కార్యాలు జరిగించుకున్నాడు. కొంతమందికి అర్థం కాదు, నాలో ఈ లోపం ఉంది, నాలో ఈ తప్పులు ఉన్నాయి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, ఇవి దేవుని శక్తికి అడ్డుపడతాయి, దేవుడు తన ప్రభావంతో నన్ను నింపడానికి ఇవి ఆటంకం అవుతాయని కొంతమందికి తెలియదు. అసలు అవి ఉన్నట్టు కూడా తెలియదు. ఈ దరిద్రపు లక్షణాలు నాలో ఉండటం ఏంటి అని నువ్వు అనుకుంటావు, కానీ ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయంటే తత్వాన్ని బట్టి వచ్చినాయి. తత్వాన్ని బట్టి, రక్తాన్ని బట్టి అవి వచ్చినాయి. ఇప్పుడు నువ్వు ఎదుర్కొన్న కొన్ని పోరాటాల వలన కొన్ని పోయినాయి. ఉన్న వాటిని కూడా తొలగిస్తాడు. తొలగించిన స్థానంలో తన ప్రభావాన్ని నింపుతాడు. ఏది జరిగించినా ఆయన శక్తితో ఆయన చేస్తే తప్ప మన శక్తితో మనం సాధించేదంతా కూడా అంజూరపు ఆకులు మొలకు చుట్టుకున్నట్టు ఉంటుంది. మన శక్తి, మన జ్ఞానం అలాంటి అంజూరపు ఆకులు దేవులాడుకొని కట్టుకున్నారు. ఎన్ని రోజులు ఉంటాయి? అంజూరపు ఆకులు మొలకు కట్టుకుంటే 1 వారం రోజులు వస్తాయా? ఒక్కరోజేగా, మరుసటి రోజుకు పెట్లిపోతాయిగా. అట్లాంటిది మన జ్ఞానం. ఇది మనకు అర్థం కావాలి. అప్పుడు మనం అడుగడుగున దేవుని బలమును ఆశ్రయిస్తాం. ఎప్పుడైతే అడుగడుగున దేవుని జ్ఞానమును, బలమును ఆశ్రయిస్తామో అప్పుడు దేవుడు మనలో తన శక్తిని నింపుతాడు. మన ద్వారా తన చిత్తమును నెరవేర్చుకుంటాడు. తన ద్వారా మన ఎడల ఆయనకున్న సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు.